గిర్రున తిరుగుతూ ఆకాశం నుంచి ఒక పెద్ద భూచక్రం లాంటి యంత్రం నేలపై వాలింది. అందులోంచి వింత వింత ఆకారాలు దిగి అటూ ఇటూ తచ్చాడాయి. ఎవరై ఉంటారు? గ్రహాంతరవాసులేమో. ఈ చందమామ కథల్ని ఏళ్లుగా కథలుగా పిట్ట కథలుగా చెప్పుకుంటూనే ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ మేధస్సుకే సవాలు విసురుతున్న టైంలో గ్రహాంతరవాసుల ప్రచారంలో నిజముందని నమ్మే వాళ్ళు ఉన్నారు. తమ కళ్ళతో చూడకపోయినా కాల్పనిక కథల్ని వాస్తవాలు అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఫ్లయింగ్ సాసర్స్ గ్రాఫిక్స్ మాయాజాలంతో నిజమేనేమో అని నమ్మేలా ఉంటాయి కొన్ని దృశ్యాలు. కానీ ఎగిరే వస్తువుల విషయంలో ప్రపంచాన్ని తప్పుదో పట్టించడంలో పెద్దన్న లాంటి దేశం ముందుంది అన్న వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఫ్లయింగ్ సాసర్ల విషయంలో దేశ ప్రజల్ని కూడా అమెరికా తప్పుదారి పట్టించింది అన్న విషయం తెలిసి ప్రపంచం ఇప్పుడు ముక్కున వేలేసుకుంటోంది. సీక్రెట్ ప్రాజెక్టుల నుంచి దృష్టి మళ్లించేందుకు యుఎఫ్ఓల గురించి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఊహాజనిత కథనాలు ప్రచారం చేసిందన్న విషయం ఇప్పుడు బయటకొచ్చింది. ఇప్పుడు కాదు, 4.5 దశాబ్దాలుగా అగ్రరాజ్యం ఇదే పని చేస్తోంది. 1980లోనే యుఎస్ వైమానిక దళ కల్నల్ ఒక పబ్ యజమానికి ఫ్లయింగ్ సాసర్లంటూ ఫోటోలు ఇచ్చాడు. అతనేమో వాటిని ప్రదర్శించాడు. అప్పటి నుంచి మొదలైంది ఫ్లయింగ్ సాసర్ల కథ. రహస్య యుద్ధ విమానాల విషయం బయటికి పొక్కకుండా చర్చను దారి మళ్లించే లక్ష్యంతోనే ఈ ఫ్లయింగ్ సాసర్ల కథ అల్లారంటోంది ఒక జర్నల్. తాము చెప్పేది నిజమని నమ్మించడానికే నకిలీ ఛాయాచిత్రాల్ని ప్రచారంలోకి తెచ్చారంటోంది. మానవుల మాదిరిగానే ఈ భూమిపై ఇతర గ్రహాల జీవులు సంచరిస్తున్నాయా? గ్రహాంతరవాసులు అనేవారు నిజంగానే ఉన్నారా? వారు ప్రయాణిస్తుంటారు అని చెప్పే ఫ్లయింగ్ సాసర్స్ నిజమేనా అంటూ ఎన్నో ఏళ్లుగా ఎడతెగని చర్చ నడుస్తోంది. సాసర్ ఆకారంలో యుఎఫ్ఓలు ఆకాశంలో దూసుకెళ్తుండగా చూశామని దశాబ్దాలుగా చాలామంది చెబుతూ వచ్చారు. వాస్తవానికి 1947లోనే అమెరికా ఈ ప్రాపగండా మొదలుపెట్టింది. యుఎఫ్ఓల గుట్టు విప్పేందుకు నాసా ఏకంగా ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై హాలీవుడ్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ అవన్నీ ఊహాజనితమేనని, అగ్రరాజ్యం తన ప్రయోజనాల కోసం సృష్టించిన కల్పిత కథలని అంటోంది వాల్ స్ట్రీట్ జర్నల్. పొరపాటున ఎవరైనా నమ్మరేమోనని అంగారక గ్రహంపై గ్రహాంతరవాసుల సంచారం ఉందని స్వయంగా నాసా చెప్పింది. ఏమో సాధికారికంగా ఉంటుందని అలా చెప్పించారేమో. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, కనిపించేదంతా బంగారం కాదన్నట్లే ఎగిరేవన్నీ ఫ్లయింగ్ సాసర్లు కాదు. అక్కడక్కడా ఏమన్నా ఆకారాలు కనిపిస్తే అవేమీ ఏలియన్స్ అయిపోవు.